2 నెలలుగా ప్రపంచమంతా ఒకే భయం, ఒకే టెన్షన్. కదిల్తే కరోనా, మెదిల్తే కరోనా. లక్షల్లో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు, మందు లేదు. ఆయుధాలు లేకుండా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న పరిస్థితి. ప్రపంచం కరోనా నుండి ఎప్పుడు తేరుకుంటుంది? వ్యాక్సిన్ వచ్చేదెప్పుడు? కరోనా అంతమయ్యేదెప్పుడు? కరోనా అంతమయ్యేదెప్పుడు? వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వ్యాక్సిన్ తయారీలో అడ్డంకులున్నాయా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్ సక్సెస్ అవుతాయా? చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలకు వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచం వద్ద ఆ మహమ్మారిని ఎదుర్కొనే మందు ఇప్పటి వరకు లేదు. జరుగుతున్న ప్రయోగాలను గమనిస్తే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఏడాది పైగా పట్టేలా కనిపిస్తోంది. ఇక నిర్దిష్టమైన మందు లేకపోవడంతో ప్రపంచమంతా హైడ్రాక్సీ క్లోరోక్విన్తో మొదలుపెట్టి హెచ్ఐవికి వాడే మందుల వరకు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో ఉన్న మందులను చికిత్సలో ఉపయోగిస్తూనే సరైన మెడిసిన్ తయారు చేయడానికి, వ్యాక్సిన్ రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అనేక ప్రపంచ దేశాలు వైరస్ను మట్టుపెట్టడానికి వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ వ్యాక్సిన్ తయారవుతుందా, ఎప్పుడు ఈ మహమ్మారి అంతమవుతుందా అని ప్రపంచమంతా ఆశగా చూస్తోంది. అయితే సైంటిస్టులు మాత్రం కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ తయారు చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల కేసులు, 2 లక్షల మరణాలతో కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని వణికిచ్చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచంలో మెజారిటీ భాగం లాక్డౌన్లోనే ఉంది. కానీ స్తంభించిన ప్రపంచంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. దాదాపు నెల రోజులు దాటుతున్న లాక్డౌన్తో నిరుద్యోగం పెరిగి కోట్లాది మంది ఉపాధి కోల్పోతున్నారు. అనేక వ్యాపార సంస్థలు దివాళాకు దగ్గరగా ఉన్నాయి. అలాని లాక్డౌన్ ఎత్తేయటము ఇప్పటికిప్పుడు పరిష్కారం కానే కాదు. దానివల్ల జరిగే ప్రాణ నష్టం అంతు లేకుండా ఉంటుంది. సో సరైన మందు తయారు చేయడంతో పాటు కరోనా రాకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడమే అసలైన పరిష్కారం. అయితే ఇప్పటికి జరుగుతున్న ప్రయోగాలు గమనిస్తే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 92 వ్యాక్సిన్ ప్రయోగాలు రకరకాల స్టేజీల్లో ఉన్నాయి. వీటిలో 22 డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు. ఇవి త్వరగా ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. కరోనా వైరస్ జన్యుక్రమం ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఫార్మసీ కంపెనీలు శ్రమిస్తున్నాయి. కోవిడ్-19 వైరస్ బయటపడిన వెంటనే దాని జన్యుక్రమాన్ని గుర్తించిన చైనా దానిని ప్రపంచంతో పంచుకుంది. ఆ జన్యుక్రమం ఆధారంగా పరిశోధనలు సాగుతున్నాయి. మనిషి జన్యువులో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనే జీవ పదార్థాలుంటాయి. ఆ జన్యు పదార్థంపైనే కోవిడ్-19 వైరస్ దాడి చేస్తుంది. దాంతో రోగి తీవ్రమైన అస్వస్థకు గురవుతాడు. ప్రస్తుతం ఈ వ్యాధి అత్యంత వేగంగా విస్తరిస్తూ ఉండడంతో దానికి అంతే వేగంగా వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఆ వైరస్ జన్యుక్రమం ఆధారంగానే సాధ్యమని భారత్ సహా ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలంతా భావిస్తున్నారు. దాని జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా అది ఎలా పెరుగుతుంది, మనిషిపై ఎలా దాడి చేస్తుంది అన్నది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. తద్వారా వ్యాక్సిన్ రూపొందించడం తేలికవుతుంది. కరోనా పుట్టిన చైనాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, నెదర్లాండ్స్కు చెందిన రాడ్బౌడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, మసాచ్యుసెట్స్ విశ్వవిద్యాలయంలోని ఫౌస్ట్మెన్ ల్యాబ్లు సంయుక్తంగా ఆస్ట్రేలియాలో టీకా పరిశోధనలు చేస్తున్నాయి. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ పరిశోధనలు చివరి అంకానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్ను మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఈ టీకా 80% మేర విజయం సాధించే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ఈ ప్రయోగాత్మక టీకాకు CHADOX-NCoV-19 అని పేరు పెట్టారు. దీనికి 2 కోట్ల పౌండ్ల ఆర్థిక సాయాన్ని బ్రిటన్ సర్కారు ప్రకటించింది. చింపాంజీలోని ప్రమాదకరం కాని అడెనో వైరస్తో ఈ టీకాను తయారు చేశారు. కరోనా వైరస్ కుండే కొమ్ము లాంటి స్పైక్ ప్రోటీన్ కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. ఈ వ్యాక్సిన్ను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టాక స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. కరోనా వైరస్ పై దాడి చేసేలా మానవ రోగ నిర్ధారణ వ్యవస్థను ఇది తీర్చిదిద్దుతుంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 55 ఏళ్లలోపు వాలంటీర్లకు ఈ టీకానిస్తున్నారు. వైరస్ ఎంత త్వరగా పెరుగుతుంది అన్నదానిపైనే ఫలితాలు వచ్చే కాలం ఆధారపడి ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జెన్నర్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఈ పరిశోధనలు ఫలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ను పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు పలు కంపెనీలు యూకేతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఇక అమెరికా సంస్థ ఫైజర్, జర్మనీ సంస్థ బయోన్టెక్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా మనుషులపై ప్రయోగించబోతున్నారు. మరోపక్క చైనా తానే ముందుగా వ్యాక్సిన్ కనిపెట్టాలన్న ఆలోచనతో పరిశోధన ఫలితాలను బయటకు వెల్లడించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆలోచన ఎంతమాత్రం మంచిది కాదని, పరిశోధకులు విజ్ఞానాన్ని పంచుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరించాలన్న వాదనలు పెరుగుతున్నాయి.
ఓవరాల్గా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న సంస్థల్లో 6 తమ ప్రయోగాలను మనుషులపై ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయి. ఇవి సత్ఫలితాలనిస్తే కరోనాపై విజయం సాధించినట్లేనని WHO భావిస్తోంది. మరోపక్క కరోనా వైరస్కు విరుగుడుగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే ఇందులో పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. వ్యాక్సిన్ను పరీక్షించేందుకు ఇంకా ఎంతో దూరం లేదని చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారీకి నిర్దిష్ట సమయం పడుతుందని, అయినప్పటికీ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. నిజానికి కరోనా విషయంలో తప్పుడు అంచనాలతో నిర్లక్ష్యం చేసి ఇంతవరకు తెచ్చుకున్న అనేక దేశాలు ప్రయోగాల విషయంలో కూడా ఆలస్యమే చేశాయి. చైనాలో మొదలైన వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించడానికి 3 నెలల కాలం పడితే అప్పటి వరకు చోద్యం చూస్తూ ఉన్నాయి. సమస్య చైనాదని భావిస్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే యూరప్ దేశాలకు, ఆ తర్వాత అమెరికాకు కరోనా వ్యాపించి రోజు వేల మంది చనిపోవడం మొదలైందో అప్పుడే కరోనా ఎంత విధ్వంసం కలిగిస్తుందో అర్థమైంది. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. దీంతో సరైన మందు కూడా లేకుండా కరోనాను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయుధం లేకుండా ఒంటి చేతులతో కరోనాపై యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా ఆలస్యంగానే మొదలయ్యాయి. ఏ వ్యాక్సిన్ తయారీలో అయినా పలు దశలుంటాయి. ప్రయోగశాల నుంచి సాధారణ ప్రజానికం కోసం ఉత్పత్తి చేసే వరకు అనేక దశలు దాటాల్సి ఉంటుంది. ఇది సగటున ఏడాది కాలం వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్ వరకు రావడం కరోనా పోరులో కాస్త వెలుగురేఖలు కనిపిస్తున్న మాట వాస్తవం. మరి ఈ వ్యాక్సిన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కరోనాను అంతం చేయడానికి అనేక దేశాలు సన్నద్ధమయ్యాయి. వ్యాక్సిన్ తయారు చేయడానికి ఆరాటపడుతున్నాయి. అమెరికా, యూకే, చైనా, భారత్ సహా అనేక దేశాల మందుల కంపెనీలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. కానీ అది రాత్రికి రాత్రి తయారు చేసేది కాదు, ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు. పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు సక్సెస్ అవుతాయో లేదో చివరిదాకా తెలియని పరిస్థితి. ఈ తరుణంలో యూకే ప్రయోగాలు కాస్త ఆశావహంగా కనిపిస్తున్నాయి. వుహాన్లో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం దేశాలకు దేశాలే లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే లక్షలాది మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి చర్యలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మామూలుగా వచ్చే ఇన్ఫ్లుయెంజా కంటే కోవిడ్-19 కనీసం 10 ఎక్కువ ప్రాణాంతకమైంది. కరోనా నుండి 80% మంది తేలికపాటి సమస్యలతో కోలుకుంటున్నారు. 10 నుంచి 20% మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతోంది. దాదాపు 2 నుంచి 3% మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు. చనిపోయే వారిలో చాలా వరకు వృద్ధులు, గుండె జబ్బు, డయాబెటీస్ వంటి వ్యాధులున్న వారు ఉంటున్నారు. కరోనా కొత్తగా ఉద్భవించిన వైరస్ కావడంతో ప్రపంచంలో ఎవరికీ ఈ వ్యాధి నుండి ఇమ్యూనిటీ లేదు. ఎపిడెమాలజిస్టుల అంచనాల ప్రకారం కరోనాను అదుపు చేయకపోతే ప్రపంచంలో సగం మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఒక్క అమెరికాలోనే 10 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇప్పటికే అమెరికాలో కేసుల సంఖ్య దాదాపు 9 లక్షలకు చేరితే మరణాల సంఖ్య 50,000 దాటింది. భారత్లో లాక్డౌన్ తర్వాత కూడా కేసులు అనూహ్యంగా పెరుగుతూ 25,000కు సమీపంలోకి చేరాయి. ఈ పరిస్థితుల్లో కరోనా నుంచి పూర్తిగా బయటపడడానికి వ్యాక్సిన్ ఒకటే సరైన పరిష్కారంగా కనిపిస్తోంది. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రయోగాలు ఊపందుకున్నాయి. భారత్లో కూడా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ మొదట హ్యూమన్ ట్రయల్స్ ఆక్స్ఫర్డ్లో ప్రారంభమయ్యాయి. 2 వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. కరోనా వ్యాక్సిన్పై అధ్యయనం కోసం 500 మందికి పైగా హ్యూమన్ ట్రయల్స్లో పాల్గొన్నారు. సగం మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తుండగా మిగతా సగం మందికి మెనింజైటిస్ నుంచి ప్రొటెక్ట్ చేసే కంట్రోల్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే స్వచ్ఛంద వాలంటీర్లకు తమకు ఏ వ్యాక్సిన్ ఇస్తారో తెలియదు. కరోనా వ్యాక్సిన్ చింపాంజీల నుంచి సాధారణ కోల్డ్ వైరస్గా పిలిచే అడినో వైరస్ ఆధారంగా తయారు చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ టీం ఇప్పటికే ఇదే విధానాన్ని ఉపయోగించి మర్స్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. ఇది క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక హెల్త్ కేర్ వర్కర్లను ట్రయల్లో నియమించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే వారు ఇతరుల కంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుమారు 5,000 మంది వాలంటీర్లతో కూడిన మరో పెద్ద ట్రయల్ యూకేలో రాబోయే నెలలో ప్రారంభమవుతుంది. ప్రస్తుత టీకా ప్రయోగాలు సక్సెస్ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 1 మిలియన్ డోస్ను రెడీ చేయాలని భావిస్తున్నారు. కరోనా అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యూకేలు కరోనా ధాటికి అల్లకల్లోలమవుతున్నాయి. ఇప్పటికీ సరైన మందు లేకపోవడం, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మరణాల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే యూకేలో రికవరీ కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికే దాదాపు 140,000 కేసులు నమోదైతే దాదాపు 19,000 మంది మరణించారు. మరో 2,000 మందికి పైగా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. రాబోయే రోజుల్లో కరోనా ఇంకెంత విలయం సృష్టిస్తుందో అన్న ఆందోళన యూకే ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఆక్స్ఫర్డ్ పరిశోధనలు కాస్త ఊరటనిస్తున్నాయి.
ఇక కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో చైనా కూడా ముందడుగు వేసింది. కోతులు, ఎలుకలపై ఆ దేశం చేపట్టిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్లో SARS-CoV-2 యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. కోతులకు 3 మైక్రోగ్రాములు, 6 మైక్రోగ్రాముల చొప్పున 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించింది. కరోనా కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ మరో 10 రకాల వైరస్లను నాశనం చేస్తుందని ఈ అధ్యయనంలో గుర్తించారు. కరోనా పోరులో భాగంగా వ్యాక్సిన్ తయారీలో అమెరికా, చైనా, జర్మనీ, ఇంగ్లాండ్, రష్యాతో పాటు భారత్ కూడా అనేక ప్రయోగాలు చేస్తోంది. భారత్కు చెందిన 6 సంస్థలు వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో ఉన్నాయి. భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యులాజికల్స్, బయోలాజికల్ జిడస్ కార్డిలా, మైన్వాక్స్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే దశలో ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యులాజికల్స్, బయోలాజికల్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా టీకాలపై టెస్టులు చేస్తున్నా ఇప్పటివరకు ఆక్స్ఫర్డ్, చైనా కంపెనీల ప్రయోగాలు మాత్రమే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క కరోనాపై ఎఫెక్టివ్గా పనిచేస్తుందని భావించిన రెమ్డెసివిర్ డ్రగ్ కరోనా చికిత్సలో భాగంగా నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అయింది. ఈ మందు వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. గిలియడ్ సైన్సెస్ తయారు చేసిన రెమ్డెసివిర్ డ్రగ్ కరోనాపై పనిచేయడంలో విఫలమైంది. దీనికి సంబంధించిన నివేదిక ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది. సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మొదటి దశలోనే డ్రగ్ వాడకాన్ని నిషేధించినట్లుగా చైనా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ డ్రగ్ ఉపయోగించిన వారిలో మరణాల రేటు కూడా నమోదైంది. అయితే గిలియడ్ సైన్సెస్ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఈ నివేదికలో తమ డ్రగ్కు సానుకూలమైన అంశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ డ్రగ్కు కరోనాను అంతం చేసే శక్తి ఉందని చెప్పుకుంటున్నారు. క్లినికల్ ట్రయల్స్ ను సాధ్యమైనంత ఎక్కువగా జరిపినప్పుడు మాత్రమే ఈ ఔషధం ప్రభావం తెలుస్తుందని వాదిస్తున్నారు. రెమ్డెసివిర్ డ్రగ్ ను వైరస్ సోకగానే ఇచ్చి పరీక్ష చేయాలని, అప్పుడు మాత్రమే దీని పనితనాన్ని అంచనా వేసే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కరోనా పాలిట వండర్ డ్రగ్ గా మారిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా అందరి మీద ఒకేలా ప్రభావం చూపడం లేదు. రోగుల జన్యువులు, DNA ఆధారంగా ఫలితాలు చూపెడుతోందని సైంటిస్టులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రెమ్డెసివిర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెడిసిన్ కంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ బెటర్ అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా తగ్గించడానికి మందు తయారు చేయడం, కరోనా రాకుండా వ్యాక్సిన్ ను డెవలప్ చేయడం రెండూ దేనికవే ప్రధానమైనవి కావడంతో అనేక ప్రపంచ దేశాలు, మందుల కంపెనీలు ప్రయోగాల్లో తలమునకలై ఉన్నాయి. వీటి ఫలితాలపైనే ప్రపంచానికి కరోనా నుండి విముక్తి ఎప్పుడనేది తేలబోతోంది. శత్రువుని బట్టి ఆయుధం ఉంటుంది, రోగాన్ని బట్టే మందు ఉంటుంది. కానీ ఇక్కడ వైరస్ అల్లాటప్పాది కాదు. ఖండానికో రూపం, దేశానికో వేషం. ఇప్పటికే 30 స్ట్రెయిన్లుగా మ్యూటేషన్ జరిగిన కరోనాకు ఒక వ్యాక్సిన్ సరిపోతుందా? చివరికి కామన్ కోల్డ్లా పదే పదే వస్తూ చివరికి మానవాళికి ముప్పుగా మారుతుందా? సాధారణంగా వ్యాక్సిన్లను ఆయా వైరస్లు ప్రపంచంలో ఎక్కువగా ఏ స్ట్రెయిన్ వ్యాప్తిలో ఉన్నాయో వాటికి విరుగుడుగా తయారు చేస్తారు. దీనికి కొంతకాలం పాటు ప్రపంచమంతా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తారు. ఉదాహరణకు ఫ్లూ వ్యాక్సిన్ పైన వ్యాక్స్ ఫ్లూ WHO రికమెండెడ్ స్ట్రెయిన్స్ 2019-20 అని రాసి ఉంటుంది. కానీ కరోనా ఒక్కో దేశంలో ఎన్నో ఉపరూపాల్లో విస్తరిస్తోంది. చైనాలో కరోనాకు, భారత్లో కరోనాకు తేడాలున్నాయి. అంతేకాదు యూరప్లో కరోనా అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో రూపు మార్చుకుని విస్తరించింది. ఈ లెక్కను చూస్తే వ్యాక్సిన్ తయారు చేయడం అంత తేలిక కాదు. ఒకవేళ చేసినా అది అందరికీ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక స్ట్రెయిన్ ఉండడమే. ఒకవేళ ఒక వ్యాక్సిన్ పనిచేసినా మరో స్ట్రెయిన్ కరోనా బారిన పడే అవకాశం కూడా ఉంటుందా అనేది ఇంకా తేలాల్సిందే. నిజానికి ఇప్పటి వరకు కరోనా స్ట్రెయిన్స్ పై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. కరోనా ఇప్పటి వరకు 30 రకాలుగా జన్యు పరివర్తనాలు జరుగుతూ వచ్చింది. అంటే చైనాలో, వుహాన్లో మొదలైన కరోనా ఇప్పటి వరకు 30కి పైగా రూపాల్లోకి మార్చుకుంది. కొన్ని మ్యూటేషన్స్ వైరల్ లోడ్ను ఎక్కువగా కలిగించేంత బలమైనవి. ఇలాంటి వైరస్ ఉన్న చోట మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. న్యూయార్క్లో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా యూరప్ నుండి వచ్చినట్టుగా భావిస్తున్నారు. అదే సమయంలో న్యూయార్క్ పక్కనే ఉన్న రాష్ట్రాల్లో మృతుల సంఖ్య కాస్త స్వల్పంగా ఉంది. వ్యాక్సిన్ తయారు చేయడానికి కరోనా మ్యూటేషన్స్ సవాల్గా మారే అవకాశం ఉందన్న వాదనలు పెరుగుతున్నాయి. సాధారణంగా అందరికీ వచ్చే కామన్ కోల్డ్ లేదా సాధారణ జలుబుకి వ్యాక్సిన్ తయారు చేయలేకపోవడానికి ఇదే కారణం. జలుబు రావడానికి అనేక రకాల వైరస్లు కారణమవుతూ ఉంటాయి. అయితే సాధారణ జలుబుకు మందులు వాడినా వాడకపోయినా వారం రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఇప్పుడు కరోనా కూడా ఒక్క వైరస్గా మొదలయ్యి అనేక జన్యు పరివర్తనాలతో వ్యాపిస్తోంది. అందుకే కరోనాను జన్యు పరివర్తన కరోనా వైరస్ లేదా నావెల్ కరోనా వైరస్ అని పిలుస్తున్నాం. సాధారణ వైరస్ జలుబు, దగ్గు, జ్వరానికి కారణమైతే నావెల్ కరోనా వైరస్ జలుబు, దగ్గు లక్షణాలతో పాటు లంగ్స్, హార్ట్పై కూడా ప్రభావం చూపిస్తుంది. వైరస్ అంటే కొవ్వుపై లేయర్గా ఉన్న ప్రోటీన్ల సముదాయం.
మానవ జన్యువులు కూడా అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ మొదలైన ప్రోటీన్ల సముదాయం. అందుకే కరోనా వైరస్ మానవ జన్యువుల్లోకి చొరబడి మానవ ప్రోటీన్ల స్థానంలో సెటిల్ అయి కొత్త జన్యువుల ఆవిర్భావానికి దారితీస్తోంది. అలా ఎప్పటికప్పుడు అనూహ్యంగా ఆయా ప్రదేశాలకు అనుకూలంగా జన్యువుల్ని మార్చుకుంటూ వ్యాపిస్తోంది భయంకర కరోనా. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా అంతమెప్పుడు? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. వ్యాక్సిన్ తయారు చేయడం, మందు కనిపెట్టడం పరిష్కారమే. కానీ ఆ రెండు ఆలస్యమైతే లేదా తయారు చేయలేకపోతే జరిగే నష్టం ఎంత? ఊహించడానికి కూడా భయపడే విషయం ఇది. ఇప్పటికే కరోనా ప్రపంచమంతా వ్యాపించింది. రోజురోజుకు కేసులు, మరణాలు ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న కేసులతో ఆయా దేశాల హెల్త్ సిస్టమ్స్ కుప్పకూలిపోతున్నాయి. బెడ్లు నిండిపోతున్నాయి. ఐసీయూల్లో ఖాళీ ఉండడం లేదు. వెంటిలేటర్ సరిపోవడం లేదు. శవాలను ఖననం చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు. నిజానికి మొదట్లోనే కరోనా పూర్తిగా వ్యాపించకుండా కంటైన్మెంట్ చేయగలిగితే ప్రయోజనం ఉండేది. కానీ అమెరికాతో సహా అనేక దేశాలు వైరస్ వ్యాపించే వరకు చోద్యం చూశాయి. భారత్ ఇప్పుడు కంటైన్మెంట్ కాకుండా లాక్డౌన్లో ఉండిపోయింది. అందుకే కాస్త మెరుగైన పరిస్థితిలో ఉంది. కానీ లాక్డౌన్ తీస్తే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న మిగిలే ఉంది. మరోపక్క హెల్త్ ఇమ్యూనిటీతో కరోనా అంతమవుతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలందరిలో కరోనా వ్యాపించి చివరికి వ్యాధి వ్యాపించడం ఆగిపోతుంది. ఈ క్రమంలో చాలా మంది ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. అయితే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాది వరకు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు దక్షిణ కొరియా తరహాలో విస్తృతంగా టెస్టులు చేసి వైరస్ క్యారియర్స్, వాళ్ళ కాంటాక్ట్లను గుర్తించి క్వారంటైన్ చేయడం, దీనికి పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ ఒకేసారి ఎక్కువ మందికి రాకుండా లాక్డౌన్లు చేయడం మరో పరిష్కారం. లాక్డౌన్లు ఎక్కువ మంది ప్రజలకు ఒకేసారి వైరస్ సోకి వైద్య వ్యవస్థ అతరాకుతరం కాకుండా సహాయపడతాయి. కానీ వైరస్ను పూర్తిగా అరికట్టలేవు. కేసులు ఒకేసారి కాకుండా దీర్ఘకాలంలో మెల్లగా వ్యాప్తి చెందేలా కర్వ్ను ఫ్లాట్గా మారుస్తాయి. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన ప్రతిసారి కరోనా వైరస్ కేసులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు వైద్య సదుపాయాలు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పదే పదే లాక్డౌన్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. చివరకు వైరస్ కంటే లాక్డౌన్ వల్ల ఆకలి కేకలతో మరణాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల లాక్డౌన్ వైరస్కు పూర్తి పరిష్కారం కానే కాదు. మారుతున్న కరోనా వైరస్ రూపాలను గుర్తించి సరైన వ్యాక్సిన్ను తయారు చేయడంతో పాటు మందును కూడా తయారు చేయడమే కరోనాకు పూర్తి పరిష్కారం. ఇప్పుడు వివిధ దేశాలు, వందల కంపెనీలు ఇదే పనిలో బిజీగా ఉన్నాయి. కానీ వ్యాక్సిన్ వచ్చే వరకు, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్సింగ్ను అనుసరిస్తూ, పరిశుభ్రత పాటిస్తూ, మాస్కులు ఉపయోగించుకుంటూ ఉంటే కరోనా వ్యాప్తిని చాలా వరకు నియంత్రించవచ్చు. ఉదాహరణకు స్వీడన్ లాంటి దేశాలు లాక్డౌన్ లేకుండానే కరోనాను కంట్రోల్ చేయగలుగుతున్నాయి. వేల మరణాల తర్వాత కూడా ఇటలీ, స్పెయిన్ దేశాలు లాక్డౌన్ మెల్లగా సడలించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రజల్లో అవగాహన పెరిగి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాక్సిన్, డ్రగ్ వచ్చేలోగా నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది.